గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని 3వ రోజు సమ్మె శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి పొన్నూరు యూనియన్ అధ్యక్షులు సుకన్య మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చని పక్షంలో గుంటూరు కలెక్టరేట్ ముట్టడికి సన్నద్ధమవుతామని ఆమె హెచ్చరించారు. పొన్నూరు ప్రాజెక్టు సిఐటి యూనియన్ అధ్యక్షురాలనండి. ఇప్పుడు మాకు 2017 నుంచి టీఏడిఏలు ఏమీ రావట్లేదు. ఎఫ్ఆర్ఎస్ యాప్ను మటుకు రద్దు చేయాలి. గర్భవతులు బాలింతలు వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి ఫోటో తీయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఇవి కానీ ఎన్ని సమస్యలు, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇవన్నీ సమస్యలు తీరకపోతే కలెక్టరేట్కి కూడా ముట్టడి చేస్తాము. ఇవన్నీ అంగన్వాడీలుగా సమ్మె చేస్తున్నామంటే వాటికి 3వ రోజు సమ్మె. ఈ 3వ రోజు సమ్మెకే మమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లా. మేము కనీస వేతనాల కోసం మేము రోడ్డెక్కి రావాల్సి వచ్చింది. ఇంతమంది మహిళలం, మాకు ఒక్కొక్కరికి 25 సంవత్సరాలు 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. అంగన్వాడీలో మేము నిరవధికంగా వర్క్ చేస్తున్నాం. వాళ్ళు ఏ యాప్లు ఇచ్చినా ఏది ఇచ్చినా వర్క్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడిగాం. ఎంతో కొంతైనా మాకు ఇవ్వకుండా సెంటర్లను వేరే వాళ్ళకి అప్పచెప్పాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇచ్చే 1,00,000 మందికి పైగా ఉన్నాం స్టేట్లో. అందరం రోడ్డు మీదకి వచ్చాం. మా సమస్యల గురించి మేము చెప్తున్నాం. ఇలాంటి మా సమస్యలు వినకుండా నిన్నగాక మొన్న వచ్చిన మహిళా పోలీసులకి, గ్రామ సచివాలయాలకి మా హక్కుల్ని అప్పచెప్పటం, తాళాలు పగలగొట్టాలని ప్రయత్నం చేయటం దుర్మార్గం అని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానండి. వేతనం 26,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నామండి. తెలంగాణ కంటే అదనంగా 1,000 రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు తన పాదయాత్రలో భాగంగా. అయితే 1,000 రూపాయలు ఇవ్వకపోగా ఇది అంగన్వాడీల మీద దుర్మార్గమైన పనులకు అన్నింటికీ తావుతీస్తున్నారు. సచివాలయం వాళ్ళ చేత మా యొక్క అంగన్వాడీ బడి తాళాలు పగలగొట్టించి చిన్నపిల్లలకి ఆహారము అందించకపోగా వీళ్ళు ధర్నాలకు దిగుతున్నారు అనేది అన్యాయమైన చర్య, దుర్మార్గమైన చర్య. అయితే తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి.